పలకట్లేదు సార్. జస్ట్ హాయ్ గట్టిగా చెప్పండి హాయ్. అండ్ వెల్కమ్ టు శ్రీ పన్నమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అలాగే ముందుగా మన సాడోదరం ఈ ప్రాంతం పేరు వచ్చేసి పోలవరం జిల్లా వరరామచంద్రపురం మండల్ మారుమూల గిరిజన కొండ ప్రాంతం. జస్ట్ బోర్డింగ్ పాయింట్ మాత్రమే. పోచవరం అనే బోర్డింగ్ పాయింట్ నుంచి సార్ నిజంగా మనం అంతా కూడా ఒకే కుటుంబం లాగా ఎంతో పవిత్రమైన గంగామాతుడులో మనం ప్రయాణం చేసి వెళ్తున్నాం సార్. మనం క్షేమంగా వెళ్ళాలి అన్నా, అంతే సురక్షితంగా రావాలన్నా పవిత్రమైన తల్లి ఆశీస్సులు కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను గోదావరి మాత కంటాను. చిన్న పెద్ద సార్సల్ మేడమ్స్ అందరూ కూడా శ్రమ అనుకోకుండా ఖచ్చితంగా ఆ గంగామాతకి గట్టిగా జయం చెప్పాలి. ఎవరైతే జయం చెప్పరో మధ్యాహ్నం లంచ్లో పప్పు తగ్గిస్తారు. ఏమంటారు పప్పు ఫేమస్. రెడీ టు ఆల్ గోదావరి మాతాకి. కొంచెం గట్టిగా గోదావరి మాతాకి. మీ అందరికి అలాగే మనకి టూరిజం డెమో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. మనం స్టార్టింగ్ ప్లేస్ దగ్గర ఆన్ ది స్పాట్ లో లోతు వచ్చేసి డెప్త్ ఒక్కడి నుంచి ఒక 100 అడుగులు లోతు ఉంటుంది సార్. ఎగ్జాక్ట్ జోక్ కాదు సార్. డౌట్ ఉందండి? డౌట్ ఉంటే చేతులు లేకుండా పర్లేదు, దింపుదాం దిక్కొలుచుకోండి. మరి ఇక్కడ నుంచి మనం ప్రయాణం చేస్తూ ఫ్రంట్కి వెళ్తున్న కొద్ది వెడల్పంతా కూడా తగ్గుతూ డెప్త్ అనేది భారీగా యాడ్ అవుతూ ఉంటుంది సార్. అంటే ఇక్కడ 100 ఫీట్స్ వస్తే 150 ఫీట్స్ 250 టోటల్ గా వచ్చేసి ఒక 450 500 అడుగుల లోతులోకి ఈ రోజు మన యొక్క విహారయాత్ర కొనసాగించబోతున్నాం సార్. ఈ రోజు ఈ పాపికొండ జర్నీలోని మనం చూడవలసినటువంటి మోస్ట్ ప్లేస్. ఇక్కడ నుంచి బోట్ కి స్ట్రైట్ గా నాకు రైట్ లో మీకు లెఫ్ట్ లో చూస్తే ఆ కొండ మధ్యలో బ్యూటిఫుల్ గా విలేజ్ కనబడదండి. మనం వెళ్ళాలి అక్కడికి. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి పేరెంట్ ఆలాపర్ అనే విలేజ్ సార్. ఎగ్జాక్ట్ గా ఆ విలేజ్ కి రీచ్ అవడానికి ఒక 1 అవర్ లేదా 1.5 అవర్ టైం పడుతుంది సార్. అక్కడ మనకి బోటు కెప్టెన్ గారు అర్జున్ రెడ్డి గారు ఒక 20 మినిట్స్ టైం కేటాయించి ఆ పరమశివుడి ఆలయ దర్శనం కోసం అందరినీ దింపుతారండి. చక్కగా స్వామిని దర్శించుకుని వచ్చిన తర్వాత కింద హాల్లో మనకి వేడిగా రుచికరమైన మన భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారండి. భోజనం చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఒక 20 మినిట్స్ పాటు ఫ్రంట్కి జర్నీ చేస్తే లాస్ట్ లో మనకి పాప్కార్న్ టచ్ అవుతాయి సార్. అదేంటి బాబు మేము చాలా దూరం నుంచి వచ్చాం, వచ్చి కూర్చున్నాం, పాప్కార్న్లు ఇవేమో తెగపడో తీసేస్తున్నారని అందరూ. వాస్తవానికి ఇవన్నీ పాప్కార్న్లు కాదు సార్. మనకు కనిపించే కొండలన్నీ కూడా ఉద్దుతు కొండలు సార్. మనకి పాపికొండలు స్టార్ట్ అవ్వాలంటే ఎగ్జాక్ట్ గా ఒక 1 అవర్ లేదా 1.5 అవర్ పాటు జర్నీ చేస్తేనే మనకి మెయిన్ పాయింట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి సార్. మనం చూడవలసిన వ్యూ పాయింట్స్ అన్ని ఇక్కడ ఏమీ లేవు కాబట్టి ఈ 1.5 అవర్ పాటు మిమ్మల్ని అందరూ కూడా ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి మా గ్రూప్ లో లేడీ డాన్సర్స్, మిమిక్రీ ఆర్టిస్ట్ చాలా బృందం వచ్చారండి. మా బ్యాచ్ మొత్తం వస్తున్నారు. పాపికొండలకి ఫస్ట్ టైం వచ్చిన ఒకసారి చేతులు లేపుతారా? ఫస్ట్ టైం పాపికొండలకి, సెకండ్ టైం, థర్డ్ టైం అన్నిటికీ లేపుతున్నారు. సరే మహా అంటే ఈవినింగ్ 3:30 4 o'clock వరకు బోట్ లో ఉంటుంది సార్. దిగితే 2 ఏళ్ళు అయితే సార్స్ ఏమో ఆఫీస్ వరకు బిజినెస్ సెల్ ఫోన్స్ పట్టుకుని మీరు బిజీగా ఉంటుంది. మేడమ్స్ ఇంకా చెప్పనవసరం లేదమ్మా. వంట చేసుకుంటూ టీవీ సీరియల్ చేసుకుంటూ కార్తీక దీపం అనుకుంటూ ఇదే కాలక్షేపం. ఇలా కాకుండా ఈ 1.5 అవర్ పాటు చిన్న ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. అది కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమంటారా? వెరీ గుడ్, ఖచ్చితంగా చేస్తాను. మీరు ఉదాహరణ చేస్తాను, అదే నా పని. ఫస్ట్ టైం మా శ్రీపట్నం బోటుకు వచ్చినటువంటి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సరదాగా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మేడం. ఈ క్వశ్చన్ కి ఫస్ట్ గా ఆన్సర్ ఎవరైతే చెప్తారో ఈ బోటు తరపు నుంచి మంచి ప్రైజ్. ఓకేనా? మన బోటు కాదండి ప్రైజ్, గురువు గారు నాటి. ఓకేనా? బోటు తరపున ప్రైజ్. క్వశ్చన్ అనగానే మార్నింగ్ ఇప్పుడు స్టార్టింగ్ కాదు ఆ గంగా మాత ఒడిలో కాబట్టి నేను క్వశ్చన్ కూడా వచ్చేసి ఎక్కడి నుంచో అడగను, ఆ వాటర్ పైన అడుగుతాను సార్. తప్పైనా పర్లేదు, చెప్పడానికి ట్రై చేయండి. అంతా ఒకటి ఫ్యామిలీ ట్రిప్. క్వశ్చన్ అనగానే వినండి సార్ జాగ్రత్తగా. ఈ గోదావరి నది నీటిలో మనకు దొరకని రాయి చెప్పండి పర్లేదు. వావ్, బండి ఎంత ఫాస్ట్ గా ఉన్నావు నా నువ్వు. చెప్పండి తప్పైనా పర్లేదు, అని చెప్పడం ట్రై చేయండి సార్. నవ్వుతున్నారు, మీకు తెలిసే ఉంటుంది. రాజా మీరే హ్యాండ్సమ్ బాయ్, మీరే. నీటిలో దొరకని రాయి. లాస్ట్ లో ఆన్సర్ రావట్లే. ఎవరండి ఐశ్వర్య అన్నారు? తుపాకి లపాకి కావాలన్నాడు. మీరే చెప్పింది. దొంగ మీరే చెప్పుకుంటారు. లక్ష్మీ రాయ్, కల్పన రాయ్, వీళ్ళు ముగ్గురు కాదండి. నీటిలో దొరకని రాయి. మీకు క్లూ ఇస్తారండి, చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. నీటికి ఒడ్డుగా చూస్తే మనకి రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, చెప్పేయచ్చండి. తప్పని పర్లేదు, కొంచెం ట్రై చేయండి, పర్సెంటేజ్ తీస్తాం. మేడం చెప్తున్నారు. మేడం మీరే మధ్యలో చెప్పేసారు, దగ్గరకు వచ్చేసారు. కొండరాయి కదా. మేడం తీసుకొచ్చి డ్రైవర్
గారు నెత్తి కొట్టండి. కొందరు కాదు కాదు మేడం గారు. నీటిలో దొరకని రాయి. అంత క్లియర్ గా కనబడుతున్నాయి కదా మేడం, కళ్ళ చూడు అక్కడ చేతులు కట్టున్నారు. మీకు ఏం తెలుసా అండి? బండరాయి మీరు బండరాయి అంటారు కదండి. సార్ మీరు చెప్పండి సార్. ఏమండి రాజా మనది కూర్చున్నారంటే బాధలు గుర్తొస్తున్నాయా? చెప్పండి సార్. ఏంటి చెప్తానండి? నీటిలో దొరకని రాయి నా తలకాయ. మీరు ఆగండి. అక్కడికి వెళ్ళడానికి మనకి చాలా టైం ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా అందరూ కూడా థింక్ చేస్తూనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మా టీం తరపు నుంచి మా చిన్న కుర్రోడు పర్ఫార్మెన్స్ చేస్తారు, చాలా ఉల్లాసపడుతున్నాడు. మీరు అందరూ అలా చూడకుండా ఒకసారి గట్టిగా చప్పలు కొడితే మావాడు పర్ఫార్మెన్స్ సెలెక్ట్ కొడతారండి. ఒక్కసారి గట్టిగా చప్పలు కొట్టండి. కమాన్ హ్యాపీగా ఉండండి సార్. డల్గా మాత్రం అసలు ఓకేనా? పెట్రా పాట సార్. మీరు ఒకసారి దోగడం ఎక్కడ నా వల్ల కదండి. ఎందుకు రాయి గురించి ఆలోచించారా మేడం? కనీసం ట్రై చేయండి. ఒక రాయి పేరు చెప్పండి. మీ సిగ్నల్ బాగా వస్తుందండి, ఫోన్ బాగా వచ్చేస్తుంది. అంతేనంటారా? థ్యాంక్ యూ సార్. అమ్మాయిని గమనించుకున్నాడు. నీటిలో దొరకని రాయి. నన్ను చెప్పమంటారా? నన్ను ప్రైజ్ నేనే చేసుకుంటాను. మరి చెప్పానా? నాకు కూడా తెలియదు సార్. అయితే ఎస్ బంటి దగ్గరగా వచ్చాడండి. చెప్పునా? అది కూడా కాదులే. అలాగే సార్ నేనే చెప్పాను కదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డాన్స్ అని. నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను సార్. బోట్ లో భార్యాభర్తలు ఎవరు ఎక్కడ కూర్చున్నారో నాకైతే తెలియదు. 1 సెకండ్ భార్యాభర్తలు వచ్చినవారు చేతులు ఎత్తారండి. ప్రోగ్రామ్ 1 సెకండ్ తయారు చేస్తానండి. గంగామాత సాక్షిగా చేతులు ఎత్తారండి. పవర్ఫుల్ గా పుష్కర పుంజినది, అబద్ధం ఆడకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10. లాస్ట్ ఇద్దరు మగవాళ్ళు లేపారు. చాలా మంది దంపతులు అయితే మన బోట్ లో ఉన్నారండి. ఫస్ట్ గా మన శ్రీ పుణ్యమి బోట్ లో మన కొంచెం ఎదరికిరా. ఫస్ట్ గా వచ్చే దంపతులకి సార్ ఎంతో చక్కటి అదృష్టం, అవకాశం. అది నూటుకో కూటుకో ఒకరికి మాత్రమే వస్తుందండి అదృష్టం. ఆ దంపతులు ఎవరు ఏంటి అనేది కూడా కొంచెం ఎదురుకొస్తామన్నా వంగనం ఎదురికిరా. ఎదురుకొచ్చి పర్లేదు, అక్కడ ఎక్కడి నుంచో తీసుకొస్తే నడవడానికి చాలా